నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అంజనుడు. అమరావతి 20 years అని చెప్తున్నారు సార్. మీరు దాంట్లో ఇంకోటి గ్రీన్ఫీల్డ్ సిటీస్ ఒకటి ప్రతిపాదన చేశారు. నిజంగా గ్రీన్ఫీల్డ్ సిటీ కాన్సెప్ట్లో ఇప్పుడు అమరావతి వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఉద్దేశం అదే కదా. ఇప్పుడు ఒట్టి రాజధాని కోసం అయితే మీరు అసెంబ్లీ బిల్డింగ్ కట్టండి, మీరు సెక్రటరీ బిల్డింగ్ కట్టండి, హైకోర్టు బిల్డింగ్ కట్టండి, వాళ్ళకి వస్తు ఏర్పరచండి, అంతే కదా. అంతకనే అక్కర్లా. అవును. ఇంత తతంగం, ఇన్ని వేల ఎకరాలు ప్రజల నుంచి రావటం, ఇన్ని విద్యా సంస్థలు రావటం, ఇన్ని రకాలైనటువంటి ఆర్థికంగా పెరగడం కోసం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటి? ఆ పదం వాటిలో అంత రాజధాని అని చెప్పి వేల మీదుగా ఆ మాట మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిందే గ్రీన్ఫీల్డ్ సిటీగా. హైదరాబాద్ తీసుకోండి, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నాం, జిహెచ్ఎంసీ అంటున్నాం, హైటెక్ సిటీ అంటున్నాం. ఇవన్నీ హైదరాబాద్ అన్న పేరు వాడుతున్నా కానీ ఇవన్నీ తొలితో ఉన్న హైదరాబాద్ కాదు. అంతే కదా. కొన్ని 10,000 ఎకరాల భూమి అపారంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది కాబట్టి, సులభంగా అందుబాటులో ఉంది కాబట్టి, హైటెక్ సిటీతో ప్రారంభించి మనం రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ ఏర్పాటు చేసాం. ఇప్పుడు అందుకనే మీరు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నారు. ఇక్కడ మనం ఉన్నది ఇది ఒకప్పుడు ఎంసీహెచ్కి నడిబొడ్డు. ఇది ఇక్కడ పెద్దగా మీకు తేడా కనిపించదు. పూర్వానికి ఇప్పటికీ పెద్ద తేడా ఉండదు. ఏదో కొన్ని బిల్డింగ్స్ అలంకారంగా బాగా ఉండొచ్చు, కొన్ని షాపులు కొద్దిగా ఉండొచ్చు. కానీ మీరు కనుక ఈ హైటెక్ సిటీకో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కో మరో చోటకో వెళితే మీరు ఈ దేశంలో ఉన్నారో, ఓ టోక్యోలో ఉన్నారో, షికాగోలో ఉన్నారో, న్యూయార్క్లో ఉన్నారో, షాంఘైలో ఉన్నారో మీకు తెలియదు. గ్రీన్ఫీల్డ్ సిటీ ఆధునిక యుగంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులు రావాలన్నా, ప్రపంచ స్థాయి మేధాశక్తిని ఆకర్షించాలన్నా, ఆ టాలెంట్ని ఆకర్షించాలన్నా, ఆర్థిక అభివృద్ధి కోసం అని చెప్పని గ్రీన్ఫీల్డ్ సిటీస్ అవసరం. ఆ గ్రీన్ఫీల్డ్ సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రాలు మరింత ముందంజలో ఉంటాయి. ఏ రాష్ట్రమైనా చూడండి, గ్రీన్ఫీల్డ్ సిటీస్ మంచి మహానగరం ఉన్న చోట్ల బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాయి. హైదరాబాద్ ప్రధానంగా ఒకప్పుడు మనం చెన్నై కంటే, బెంగళూరు కంటే, చాలా నగరాల కంటే చాలా తక్కువ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే గ్రీన్ఫీల్డ్ సిటీ బాగా అభివృద్ధి జరిగిందో అక్కడ అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడ ఉన్న అభివృద్ధిని చేపట్టారు, కొనసాగించారు. ఒకళ్ళు విమర్శించుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కొనసాగించారు. దాని పర్యవసానం అంటే ఏమైంది? ఇప్పుడు హైదరాబాద్ చెన్నై కంటే పెరిగిపోయింది అన్ని రకాలుగా కూడా. బెంగళూరు మనకంటే ముందు, బెంగళూరు మనకంటే ఎక్కువ అవకాశాలు ఉన్న నగరం. ముఖ్యంగా ప్రకృతి చాలా కరుణించింది, అవకాశాల నగరం. అయినా కూడా బెంగళూరుతో పోటా కొన్ని రంగాల్లో ఉన్నది మనకి. అంచేత గ్రీన్ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరం. రాజధాని కాదు, రాజధాని పెద్ద దానికి నిర్ణయం జరిగింది, పెట్టారు అక్కడంతా. కానీ మనం అనుకుంటున్నది గ్రీన్ఫీల్డ్ సిటీ గురించి, మాట్లాడుతున్న భాష రాజధాని అని చెప్పి. రాజధాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.